హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 7,000 రూపాయలు తొలి విడత డబ్బులనైతే పంపిణీ చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాలలో ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులనైతే విడుదల చేస్తూ భారీ శుభవార్తనైతే తీసుకొని వచ్చారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయల విడుదలలో భాగంగా తొలి విడతకు సంబంధించి 7,000 రూపాయల విడుదలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్నకారు రైతులు ₹1,00,000 లోపు క్రాప్ లోన్ తీసుకొని రుణాలు చెల్లించడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి రైతులందరికీ కూడా ₹1,00,000 రుణమాఫీ అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పరిశీలిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సబ్సిడీ యంత్ర పరికరాలను కూడా అందిస్తూ ఉన్నారు. ఇట్లా కొన్ని అప్డేట్స్ అంటే సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ, సబ్సిడీ ఎరువులు పంపిణీ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ₹1,00,000 వరకు కూడా క్రాప్ లోన్లు తీసుకున్నారో ఈ రైతులకు రుణమాఫీ అంశం పైన ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకురాబోతుంది. ఇక దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ఒకవేళ అంటే ఏదైతే చేయలేమా, ఎంత డబ్బులు అవుతాయి, మరి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేసి డబ్బులను అయితే జమ చేస్తుందో ఇక్కడ తెలియాల్సిన అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఏదైతే తొలి విడతకు సంబంధించినటువంటి అన్నదాత పీఎం కిసాన్ డబ్బుల కింద 7,000 రూపాయలు ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను మన ఏపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి రైతుల ఖాతాలలో జమ చేయనుందో ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏదైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకైతే మన ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బుల కింద 23వ విడత కింద 2,000 రూపాయల నిధులను అయితే మొత్తం ఒకేసారి కలుపుకొని తొలి విడత 7,000 రూపాయలు రైతుల ఖాతాలలో ఈ జూన్ నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా ఈ డబ్బులను పంపిణీ చేసే భాగంగా రైతులు కొన్ని అప్డేట్స్ అనేది చేసుకోవాలన్నమాట. సో తప్పకుండా రైతులు ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటే మాత్రమే, కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకుంటే మాత్రమే రైతుల ఖాతాలోకి డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 43 లక్షల మంది, ఇటు ఏదైతే పీఎం కిసాన్ పథకం ద్వారా 43 లక్షల మంది, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 50 లక్షల మంది రైతులు అయితే లబ్ధి చెందుతున్నారు. ఏదైతే ప్రతి ఏటా 3 విడతల ద్వారా 20,000 రూపాయలు అయితే అందిస్తుందన్నమాట. సో తప్పకుండా ఈ డబ్బులు పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా జూన్ నెల ఏదైతే 10వ తారీఖు లోపల కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, ఈక్రాఫ్ ఏదైతే చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడు అయితే మాత్రమే పంట నష్ట పరిహారం డబ్బులు కూడా మీరు యథావిధిగా మీ ఖాతాలలో జమ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.